సో హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ అయితే ఐస్ క్రీమ్ వన్ అయితే ఆడబోతున్నా ఆఫ్టర్ 4 months. ఈ 4 months అంతా ఈ ఐస్ క్రీమ్ మీద అయితే రీసెర్చ్ అయితే చేసేసాను. నేను మొత్తం మొత్తం తెలుసుకున్న ఐస్ క్రీమ్ గురించి, ఐస్ క్రీమ్ పార్ట్ 1 గురించి. సేమ్ అంటే వీని పేరు రాడు, వీడు సైకోగాడు పిల్లల్ని అందరిని ఎత్తుకోపోతాంటాడు, కిడ్నాపర్ లెక్క కూడా. ताजी सांस हमेशा रखो पास, सेंटर फ्रेश चली हवा मस्तानी. ఇంత ముందే సెంటర్ ఫ్రెష్ చేసుకున్నట్టున్నాడు నోట్ల. ఈ స్లింగ్ షాట్స్ అయితే తీసుకోపోతే ఎంతకన్నా మంచి, సేఫ్టీ పెట్టుకోవాలి మనం కూడా. ఎన్నో ప్రాక్టీస్ గోస్ట్ మ్యాచ్లు ఆడి ఎన్నో మ్యాచెస్ ఆడి మాత్రం నేను వచ్చేసా. వచ్చిండు, అదే నీకోసం వెయిటింగ్ దా. వాడు మళ్ళీ ఇప్పుడు వెనక దిగిండు. మా ఫూల్ అయిపోతా కావచ్చు అనుకున్నాడు వాడు. ఓపెన్ చేసేసి బాల్ మీద పేస్ చేసేద్దాం. స్లింగ్ షాట్. ఫస్ట్ అయితే నేను పార్కింగ్ కాడికి అయితే పోతా, ఎందుకంటే మీరే చూస్తారు రీజన్ ఎందుకు వెళ్తాను నేను పార్కింగ్ దగ్గరికి. సో నేను ఇన్ని రోజులు ఈ 4 months అంతా రీసెర్చ్ చేసేసా, మొత్తం ఈ గేమ్ గురించి మొత్తం అయితే నేను తెలిసేసుకున్నా. ఇప్పుడు నేను ఆడబోతున్నా. ఎప్పుడైనా మనం ఇట్లనే రావాలి, ఎందుకంటే వాడు అట్లా వచ్చినాం అనుకో, వాడు ఏ క్షణమైనా రావచ్చు మన దగ్గరికి. క్షణం కాదు క్షణం. సో నేనైతే అటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి. చూస్తున్నా, వస్తాను నిన్న వెనకాల. అదే వాడిని అయితే మనం ఇట్లా వెనకాల అయితే పెట్టేసుకొని మనం అటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఎందుకో చెప్తా. డోర్ తీసేసుకున్నా. సో ఇక్కడైతే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి, దానికైతే మనం ఏం చేసి అయితే కొట్టేస్తున్నా. ఇక్కడ షటర్ అయితే ఓపెన్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. వేరే కాడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎక్కడికంటే క్యాఫ్టేరియాకి వెళ్ళిపోతా, బెటర్ ఆడ. క్యాఫ్టేరియాకి వెళ్ళిపోయి ఈడనైతే నేను ఏం చేయాలంటే స్లింగ్ షాట్ చేయడం పెడతాం. వాళ్ళు లేడు ఇక్కడ, ఏం కాదు, సేఫే. సో నేనైతే ఇక్కడ చూస్తా, లోపలికి ఇట్లున్నాడు. ఏంది వీడు? ఉన్నాడు. ఇంకా అద్దం మళ్ళా కొట్టేస్తా. ఆయన అద్దం మళ్ళా కొట్టడం ఎందుకు లేండి, మళ్ళా రాక్స్ వేస్ట్ అయితే. అసలుకే 2 ఉన్నాయి రాళ్ళు. వాడైతే అక్కడికైతే పోతూనే నేనైతే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ కొట్టేస్తా. వాడు ఓకే కాసేపు ఆగదు, ఇంకా ఎందుకులే తొందరపడు. మళ్ళీ వాడు వచ్చిండనుకో బుగ్గ కథ అవుతుంది. ఓకే, మనమైతే ఇచ్చాడైతే పోదాం. మ్యూజిక్ అనుకున్నా, అత్తడని అనుకున్నా. సో విన్నైతే ఇట్లా ఆడించుకుందాం మనం ఇంతని. నెక్స్ట్ ఓకే, అయితే మనం ఆ పార్కింగ్ దగ్గర ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా, ఆఫీస్ రూమ్ నుంచి వెళ్ళి సోఫియా ఐడి కార్డ్ ఒకటే తేవాలి. మళ్ళా ఆడిపోయి కన్ఫ్యూజ్ అవ్వడం ఉండదు. అదే తాకింది కానీ వాడు అది ఏంటిది సంథింగ్ ఏదో అంటే వాడు ఆగిపోలే, ఫ్రీజ్ కాలే వాడు పిచ్చోడు. సో నేనైతే ఆయిల్ అయితే పట్టుకొని పోతా. ఇప్పుడు ఈ ఆయిల్ ఎందుకంటే నేను పార్కింగ్ అంటే ప్లే గ్రౌండ్ దగ్గర ఒక టనల్ అయితే ఉంటుంది. ఆ టనల్ లోపలికి పోయి ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్కి గ్రీసింగ్ చేయించాలి. అంటే ఆ ఆయిల్ పోస్తే అది స్మూత్ అవుతుంది అన్నమాట. అయితే వచ్చేసాయి ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసాయి. ఇదే ఆ టనల్ ఈజీగా ఉంటుంది లోపల పని. అరే క్రాస్ అవుతలే, అరే ఓకే ఇప్పుడు క్రాస్ అయింది. అదే గ్రేట్. గ్రేట్ కదా, గేట్. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి
మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఓపెన్ చేస్తా. ఎందుకంటే ఓపెన్ చేసి లోపలికి పోయి ఒకటి పట్టుకురావాలి నేను. లోపలికి పోవడానికి ఒకటి తీసుకుపోవాలి నేను. ఏదైతే ఇక్కడ పడేద్దాం, నాయిస్ అయితే వేసేసాను నేను ఇక్కడ. సో వాడు ఈ టచ్ చుడితేనే ఇటు పోతా, చుప్పని ఇటు పోతా. వాడు ఏమో కనబడట్లేదు, ఇటే వచ్చినట్టున్నాడు. ఏదో వాని గురించి ఎందుకులే కానీ ఈ క్రేన్ అయితే ఎక్కేసి మనం ఆ పైప్ని అయితే మనం కిందికి అయితే దించేద్దాం. పైప్ గొట్టం ఇక్కడ కూడా లేడాడు, ఉన్నాడేంది. మళ్ళీ వాడు ఉంటే కథ వేరే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి వాడు ఉంటే. ఇది కాదు, ఇది కాదు అనుకుంటానా, ఇది కాదు, ఇది కూడా కాదు. ఎస్, 3 అయితే పెట్టేసిన. సరిగా వెళ్ళిపోదాం. ఓ వచ్చిండు ఈయన ఎడ్డోడు ఉన్నట్టున్నాడు, మంచిగా తిరుగుతాడు ఇదంతా. అయినా మాదే కానీ పార్క్ మొత్తం. అసలు వానికి ఇంత పైసలు ఎక్కడి? ఐస్ క్రీమ్ అమ్మాయి అయితే ఇంత పైసలు అయితే సంపాదించలేడాడు. పార్క్ మొత్తం కొన్నాడు, మళ్ళా పార్క్ మొత్తం కొన్నాడు. ఇంకేంటిది, పార్కింగ్ మొత్తం కొన్నాడు. ఇంకా క్యాఫ్టేరియా కొన్నాడు. క్యాఫ్టేరియా వాందే, పార్కింగ్ వాందే, ప్లే గ్రౌండ్ వాందే. ఇంకా ఏంటిది, స్టాల్ అంట అదేదో గెస్ట్, అది స్టోర్ రూమ్ లెక్క ఉంటుంది, అది కూడా వాందే. రిచెస్ట్ మ్యాన్ అనుకుంటా వీడు, ఐస్ క్రీమ్ రిచెస్ట్ మ్యాన్. ఐస్ క్రీమ్ అమ్ముకుంటేనే ఇంత పెద్ద పెరిగిండు. అదే నేను మర్చిపోయినా, గొట్టంలోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే నేను ఒక జాకెట్ అయితే ఎత్తుకోవాలి. గార్డ్ జాకెట్ అంటే అది. ఈ షిప్ మీద లేదు. సో ఇట్లా బెంచెస్ మీద ఉన్నది చూడాలి. ఈ బెంచ్ మీద అయితే ఉన్నది గార్డ్ జాకెట్. ఆఫీస్కి అయితే దొరికేసింది మనకి. ఇప్పుడు మనం పోవాల్సింది ఎక్కడికంటే, నెక్స్ట్ స్టాప్ ఎక్కడ, పార్కింగ్కి ఏదో పోవాలి మనం. ఇంకా నేను గుర్తుకొచ్చింది మళ్ళీ వాడికి దొరికినాక గుర్తుకొస్తే కష్టమే. ఎట్లా వస్తున్నాడు ఇటాడు, ఇట్లనే వస్తున్నాడు. మనమైతే ఇట్లా వెనకాల నుంచి అయితే పోదాం. ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్గా పెట్టుకోవాలి, 100% కాన్షియస్గా ఉండాలి. సో పార్కింగ్కి అయితే సారీ పార్కింగ్కే పోవాలి నేను. సో ఇక్కడికి అయితే వచ్చేసాను నేను. ఇప్పుడు ఇది అయితే తీసుకువెళ్ళి పైన అయితే పెట్టాలి. అంటే సౌండ్ అయింది, వాడు వస్తాడు కావచ్చు. ఏమో వాడు వస్తారా అని నాకేంది కానీ, ఈ పార్కింగ్ మొత్తం అందే. సో నేనైతే ఇక్కడ నుంచి పోవాలి. వచ్చిండి, వీనికి ఏడా పని ఉండదు ఏదోకి. ఓకే, సోఫియా ఐడి కార్డ్ ఇదే చూసారా. క్యాఫ్టేరియా కాడికి పోయి పేరు నోట్ చేసుకొని వచ్చిన. ఇంకా గుర్తుంది, మనం ఇట్లా స్టేజ్తోనే అయితే పోదాం. మళ్ళీ అటు నుంచి పోవడం రిస్క్. తొందరగా కానీ పని లేట్ చేయొద్దు, మళ్ళీ మీ టైం వేస్ట్ చేసిన అవుతుంది.
కెఫ్టేరియా. అసలు వీడి నడపస్తుంది అంటారా, లేకుంటే ఐస్ క్రీమ్ కూడా ఎక్కి నడుపుతారా? వీడి పోయి దాక్కుంటాడా ఏంది లోపల? ఓ షిట్. ఓపెన్ అయిపోయింది. ఇళ్ళకైతే వెళ్ళిపోవాలి. మీకు అనుకున్నచ్చు వీనికేంది ఎంతగానో తెలిసింది అనుకుంటారు కావచ్చు మీరు. నేను ఇన్ని రోజులు అంటే 4 months దీనికోసమే కష్టపడ్డా, అంటే దీని మీదనే ఫోకస్ పెట్టాను. అంటే నాకు కాబట్టి 4 months అయింది. మీకైతే ఒక్క రోజులో తెలుసుకోవచ్చు మీరు, ఎందుకంటే మీరు అంత తెలివైన వాళ్ళు కాబట్టి. అయిపోయినా. ఓకే, ఇప్పుడు నేను 235 షటర్ కోసం వెతకాలి. 235 షటర్. ఇది 240 ఇక్కడ ఉన్నాడు ఏదో. వీడు ఎంబడబడతాడు ఓకే. ఎంత ఈ 235 తొక్కడగా టకడక టకడక. ప్లయర్స్ అయితే తీసేసుకున్నా. ప్లయర్స్ మళ్ళీ వాడిలో పోతాడు. పని చేద్దాం, మనం ఇక్కడ డిస్ట్రాక్ట్ చేద్దాం. మనం ఏదైతే కింద పడే సౌండ్ అయితే చేసేసి మనం అట్లా అయితే పోదాం. స్టాల్ కాడికి అయితే వచ్చేసాను నేను. ఐస్ క్రీమ్ ప్లేస్ సరే. అమ్మా కొంచెం అంటే ఆగిపోదు నా గుండె. లేకుంటే ఇంతగానో మనం చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలంటే కష్టమైద్ది కదా. ఈ బండ్లో పడదాం ఈ ప్లేయర్స్ అనేటివి. మళ్ళీ వీడి గిటే వస్తాను. వీడి ఏదో వీనికి ఏడా పని ఉండదు, ఊరికే నా ఎంబడిని తిరుగుతూ అంటాడు. అయినా నేను ఒక్కనే ఉన్నా వీనికి తిరగనీకి. లేకుంటే సగం తిన్న తలకి పాత మాసిన బట్టలు వేసుకుంటూ ఉంటాడు అంతని. మళ్ళీ స్నానం ఎన్ని రోజులు అవుతుంది చేసి. ఈ పెట్రోల్ క్యాన్ అయితే తీసుకువెళ్ళి నేను ప్లే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ప్లే గ్రౌండ్ ఈ టనల్ నుంచి అయితే నేను పోయి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయి ఈ గేట్ అయితే ఓపెన్ చేయాలి. కుల్జా సిమ్. ఓకే, ఇక్కడ నేనైతే ఇదైతే ఫిల్ చేసుకోవాలి. మరి ఇంత స్లో అవుతుంది ఇంద్ర బాబు. ఫిల్ అయిపోయింది. అయినా ఇది పెట్రోల్ క్యాన్లో మొత్తం పెట్రోల్ మొత్తం నిండుగా ఉన్న వీనికి బరువేమో అనిపిస్తలేదు. ఇట్లా పడుకొని పోతున్నాడు అంతే నార్మల్గా. అయినా జిమ్ పోతాడు కావచ్చు మనోడు. ఓకే ప్లేయర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనం పోవాల్సింది పార్కింగ్ కాడికి. అంతే, ఇక మిగతా వాటితో పని అయిపోయింది. ఇక పార్కింగ్తోనే పని మిగిలి ఉన్నది. ప్లే గ్రౌండ్తో పని అయిపోయింది, స్టాల్తో పని అయిపోయింది, కెఫ్టేరియాతో పని అయిపోయింది. లేడు. ఓకే, అప్పుడప్పుడు ఇక్కడనే ఉంటున్నాడు పోనే పిల్లల వెనకాల. సో నేనైతే రీఫిల్ చేసేస్తానా. రీఫిల్ చేసేసి అయితే దీన్ని నడపాలి నేను ఇప్పుడు. ఓకే, ఇది ఓపెన్ అయిద్దాం. కాదు ఫ్లాష్ అయితే తీసుకొచ్చుకుందాం మనం. ఓకే, సాంగ్ వస్తుంది. వాడే పాట పాడుకుంటూ వస్తాడు. ఇంకా దివానికే నేను భయపడేది. గ్రానికే భయపడలే నేను, వానికి భయపడతానా? ఇప్పుడు నేనైతే ప్లేయర్స్ అయితే తీసుకొని ఆ కార్ అయితే ఎక్కుతాం. ఆ కార్ ఎక్కేసి మళ్ళీ వాడు వస్తాడో లేదో చూసుకోవాలి. మళ్ళీ అసలుకే సైగా వాడాడు. నేను ఇట్లా కనబడుతున్నా.
ఏం కాదు, ఎట్లా కనబడితే ఏముంది కానీ తొందరగా అయితే పని అయితే చూసుకోవాలి. ఇంకొక డాష్ కదా, ఇప్పుడు దిగిపోయి వాడిని డిస్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు డిస్ట్రాక్ట్ మనం ఇట్లా ఎందుకు పోడు, ఇట్లా ఏదైతే కింద పడేద్దాం. రేడు చూడు, ఒక అక్కడనే ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు. మీకు కనబడతాను లేడు, నాకైతే కనబడలేదు, కనబడతలే గాయబ్. వాడు అక్కడనే ఉన్నాడు. గో ఇక్కడనే ఉన్నాడు. మనం కిందికి అయితే పోయి సౌండ్ అయితే చేద్దాం. వాడు అత్తడు కావచ్చు కిందికి. అట్లా 1 2 మంచిలో 2 టైమ్స్ అయితే సౌండ్ అయితే చేసిన. ఇప్పుడు పైనకి పోయి వాడి కిందికి రావాలి. ఇప్పుడు వాడి కిందికి వచ్చినాక నేనైతే వాడి దగ్గర అందులోకి పోవాలి. ఈ హోల్లోకి, ఇదే హోల్లోకి పోయి ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తా. సో ఇడైతే నేను ఈ కేబుల్ అయితే కట్ చేయాలి. వైర్ ఏదో ఒకటి, ఈ కేబుల్ వైర్ ఏమున్నది. లాడర్ అయితే ఇప్పుడే జరుపుకుందాం. రాడ్స్ డైరీ ఆట, రాడ్స్ డైరీ ఆట. మన ఏదో డైరీ రాసుకున్నారు. మనకి డైరీ రాసుకునే అలవాటు కూడా ఉన్నట్టున్నది. కేజ్కి ఓకే. రావట్లే. మనం ఇప్పుడైతే పైనకి అయితే పోదాం. అగో అరే యాందిరయ్యా ఏం చేస్తున్నా మళ్ళీ వచ్చింది. వాడు అక్కడనే స్టక్ అయిపోయాడు. ఏ నడుస్తున్నావురా బాబు నువ్వు? లాడర్ మళ్ళీ జరిపేస్తా. కీస్ కొడదామని. అమ్మ కీజ్ కూడా పోయింది కదరా బాబు. ప్లేయర్స్ ఉన్నారు కదా, ప్లేయర్స్ ఉన్నారు. ఈ ప్లేయర్స్తో కొడదాం. కొడు 1 దాకా కూడా పోలే ప్లేయర్స్. మళ్ళీ జిమ్ పోతాడు వీడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను పైనకి ఎక్కాలి కావచ్చు. నేను కొంచెం పైనకి ఎక్కి కొడితే సక్సెస్ఫుల్ అయింది కావచ్చు ఇది. అగో వీడు ఎట్టిపోతే అట్టేస్తాను వీడు. ఇటు నా బుజ్జి కన్నా బోండం. అరే మా ఇటు వీడు మళ్ళీ ఆడ స్టక్ అయిపోయిండు. ఇటు ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. నేను ముందట పోతే వాళ్ళు కన్ఫర్మ్ చంపేస్తాను నన్ను. మళ్ళీ కీస్ కూడా తీసుకోవాలి. నాడు కింద పడ్డే కీస్ అసలుకే. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చేసింది. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ డోర్కి స్టక్ అయింది కదా, అంటే వానికి ఈ సందులోకి వెళ్ళి పోవస్తలే. అయితే నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఆ డోర్ క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేస్తే వాడు అలానే ఇరిగిపోతాడు కావచ్చు అనుకున్నా. కాకపోతే అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ అయితే నేను వచ్చేసిన. మళ్ళీ రిస్పాన్ అంటాను. వాడు మళ్ళీ రిలీజ్ చేసిండు. ఎల్లోకి తీసుకొచ్చి పెట్టండి. షెడ్ లెక్కున్నది ఇది. కేబుల్స్. నేను బయటకి ఎట్లా పోవాలి అంటే, ఇప్పుడు దీన్ని పలగొట్టాను అనమాట. ఈ గ్లాస్ వచ్చి నీకు కన్ఫర్మ్ మంచిగా అనిపిస్తుంది. నాకు అది కన్ఫర్మ్ పలుగుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు దేంతో పలగొట్టాను నేను దాన్ని? ఏమన్నా రాళ్ళు, గడ్డపార, సంథింగ్. ఈ బాక్స్తో ఇట్లా పలగొట్టాలి. బాక్స్ పలగొట్టాలి కానీ డ్రార్. ఈ డ్రార్లో ఏం లేదు. ఈ రాయలు ఇన్సులేటింగ్ టేప్. ఓకే. ఇన్సులేటింగ్ టేప్ అంటే మనం ఈ కేబుల్స్కి పెట్టాలి, అప్పుడు అతుక్కుంటుంది. సో నేను బయటకి అయితే పోవాలంటే అక్కడికి. లాస్ట్ ఏదో ఒకటి మళ్ళీ నా ఎంబడ పడతాడు. మా ఐస్ క్రీమ్ రాడ్. ఎనిమిస్ క్లోజ్ అట. ఏడున్నారు రాడు? క్లోజ్ అంటుంది ఇది.
ఓకే. ఇప్పుడు నేను పార్కింగ్కే పోవాలి. ఆడ సగం అయితే కంప్లీట్ చేసిన, మిగతా సగం కంప్లీట్ చేయాలి. నేను కొంచెం స్పీడ్ ఉండాలి. నేను అయితే నేను ఇక్కడి నుంచే పోదాం. మనం అక్కడి నుంచి పోవడం రిస్క్. అంటే రిస్క్ అంటే వాడు అసలుకి ఎదుగుకుంటే గల్లీలన్నీ మళ్ళీ అల్లకెళ్ళి పోవాలంటే కష్టం. వన్ వ్యాన్ పడే అంతా సరిగ్గా పెట్టుకున్నాడు ప్లేస్ పోనీకి. అదే ఏంటి రోడ్డు ఇట్లనే దింపుదాం. ఇప్పుడు కీస్ ఎత్తుకాలి నేను. దొరికింది. పికప్ చేస్తలే. ఓకే, నేనైతే పైకి ఎక్కేసేయాలి తొందరగా. యా కంప్లీట్ చేయబోతున్నాయి. ఇంకేం ఎట్లనో ఇంకా వాళ్ళ వస్తున్నాడు వాడు. ఇప్పుడు నేను స్టేజ్తో అయితే కిందికి పోతాను. నేను స్టేజ్తో కిందికి పోయి ఇక్కడనే. ఓకే, బీ పేషెంట్. ఓకే, ఇప్పుడు నైబర్హుడ్ కొట్టేసేయాలి. ఓపెన్ అయితే వేసేసిండు. అరే లడ్డుగా పాపం మెడలో తను ఇట్ట పెట్టుకొని కూర్చున్నాడు. బ్రో థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ చెప్తాను, వాడు థ్యాంక్ యూ చెప్పాలి నాకు. పోయినరా బాబు, వీడు పెద్ద తలకాయ నొప్పి పోయింది. గాయస్ సప్పట్లు కొడతాడు వీడు, గదే పనికి వస్తాడు. ఏదో మిక్సీ జార్ వేసుకొచ్చిండు చూడు. కన్ఫామ్ దొబ్బుకొచ్చిండు ఇదైతే. మాతోనే ఉన్నా కానీ నేను అప్పటి నుంచి అది ఎట్లా దొబ్బినాడు. మళ్ళీ వెనకాల పెట్టుకున్నాడు. సో ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. నేను మళ్ళీ అయితే వేరే గేమ్తో అయితే వస్తాను. ఐస్ క్రీమ్ 2 ఆడదాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్, లైక్ చేయండి అంతే. నేను షేర్ కూడా అడగట్లే. నేనైతే మళ్ళీ ఐస్ క్రీమ్ 2 అయితే ఆడదాం అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియోకి 10 likes వచ్చినా నేను ఐస్ క్రీమ్ 2 అయితే ఆడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.